దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ధన్యత ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ధన్యత ఏమిటి? ఈ రోజుల్లో మీరు గమనిస్తేనండి, లోకములో మనం ఈ భారతదేశంలో చాలా భక్తి పరులను చూస్తాం, చాలా మంచి భక్తి పరులను చూస్తాం. ఎంత భక్తి అంటే వారు రక్తం వచ్చిందాకా కోసుకునే భక్తి. ఇంకా ఎంత భక్తి అంటే, ఒక ఆయన మధ్య చెబుతున్న ఒక ఆయన ఎవరినో చూపించారు, కొన్ని సంవత్సరాల నుండి, సంవత్సరాలు గుర్తులేవు, అలా చెయ్యి పెట్టేసి చెయ్యి అండబెట్టేసుకున్నాడట. ఇలా చెయ్యి పెడితే చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. అయ్యో బాబోయ్, కొన్ని సంవత్సరాల నుండి ఒంటి కాలు మీద నిలబడే భక్తి మన భారతదేశంలో చూస్తాం. కొన్ని సంవత్సరాలు అన్నం, ఏ పళ్ళు పలహారాలు లేకుండా అలాగే ఎండిపోయిన శవాల్లాగా ఉండేటువంటి మనుషులను చూస్తాం. వారు చాలా భక్తిపరులు. కాకపోతే ఆ భక్తికి పునాది ఉందో లేదో వారే ఆలోచించుకుంటే మంచిది. వారి ప్రాణాలను ఆయాసపరుచుకుంటూ వలన భక్తి అనుకుంటున్నారు. నేను రాత్రి చెప్పాను, మనం ఎందుకు ధన్యులమయ్యామో, మనం క్రీస్తు ద్వారా మనకు వచ్చిన ప్రతిఫలం ఏమిటో. ఒకవేళ వీలైతే రాత్రి విన్న వాక్యాన్ని శనివారం చాలామంది రారు కదా, హల్లెలూయా. కనీసం దగ్గర ఉన్న రండి, ఛార్జీలు లేనటువంటి వాళ్ళు 2 పూట్ల ఛార్జీలు పెట్టుకొని రావడం అంటే కష్టం. ఆ బాధ నాకు కూడా తెలుసు. కాకపోతే దగ్గరైనటువంటి వాళ్ళు రావచ్చు, ఎందుకంటే అది మీ ఆధ్యాత్మికమైన స్థితికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది శనివారం చాలామంది వస్తున్నారు. వారిని నేను దేవుణ్ణి బట్టి ఎంతగానో వారి విషయంలో నేను వారికి మన అచ్చ తెలుగులో ధన్యవాదములు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? మన ధన్యత ఏమిటి అంటే, ఈ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు ఎలాంటి గొప్ప మేలులు, గొప్ప ధన్యకరమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక 3 విషయాలు నేను చెబుతాను. మీకున్న భక్తి, దేవుని యందు భయము, భక్తి గల వారి ఎడల దేవుడు చేసే కార్యాలు. మీలో చాలామందికి భక్తి ఉంది, భయము కూడా ఉందని నేను నమ్ముతున్నాను. భయమే లేకపోతే మనం ఈ లోకములో నీతి కలిగి బ్రతకలేం. భయమే లేకపోతే ఈ లోకములో పరిశుద్ధత కలిగి బ్రతకలేం. అర్థమవుతుందా? దేవుని భయం మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంది. దేవుని భయం మనల్ని నీతిమంతులుగా నడిపిస్తుంది. దేవుని భయం మన నోటిని కంట్రోల్ చేస్తుంది. దేవుని భయం మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు గమనించాలి. అందుకనే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం. ఈరోజు మీరు ఇంతమంది దేవుని సన్నిధిలోనికి దూర ప్రాంతాల నుంచి ఛార్జీలు పెట్టుకొని ఇంత కష్టంతో ఇక్కడికి వస్తున్నారంటే దాని పేరు ఏమంటారంటే దేవుని యందు మీకున్న భయము, భక్తి. హల్లెలూయా. మీరు చూడండి, బైబిల్లో కూడా అబ్రహాము తన కుమారుడని ఇస్సాకును బలివ్వడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠము కట్టి, తన కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద కత్తి పైకెత్తినప్పుడు, అబ్రహాం ఆ చిన్నవాడి మీద చెయ్యి వెయ్యొద్దు, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను తెలుసుకున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. చూడండి, తన భక్తి ఎంత ఉందంటే, తన దేవుని ఎంత భయభక్తులంటే, దేవుడు అడిగాడు కనుక నా కన్న బిడ్డను కూడా నేను ఇచ్చేయాలంతే. దేవుడి కంటే నాకు ఎక్కువైన వారి లోకంలో లేదు. దేవుడి కంటే నాకు ఎక్కువైన ఉద్యోగం లేదు. దేవుడి కంటే నాకు ఎక్కువైన బంధువులు లేరు. దేవుడి కంటే నాకు ఎక్కువైన లోకములో ఉన్న ఏ అనుబంధాలు లేవు. దేవుడే నాకు ముఖ్యం. నా కుమారుడి కంటే నా దేవుడు ముఖ్యం అనుకున్నటువంటి అబ్రహామును చూసి దేవుడు ఏమంటాడంటే, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను తెలుసుకున్నాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీలో చాలా మందికి ఆదివారం వచ్చేసరికి కొంతమందికి పెళ్ళిళ్ళు ఉంటాయి, కొంతమందికి ముఖ్యమైన పనులు ఉంటాయి, కొంతమంది మీకు వార్నింగ్ కూడా ఇస్తారు. మీరు ఆదివారం రాకపోతే మీ ఉద్యోగం పోయిద్దని. పోతే పోయిందిలే అని వచ్చేటువంటి వారు ఎంతమంది లేరు? అర్థమవుతండి. ఉద్యోగం కంటే నా దేవుడు గొప్పవాడు,
నేను ఉద్యోగం చెయ్యాలంటే నన్ను బ్రతికించే దేవుడు నాకు తోడయి ఉండాలి కదా అనుకొని దేవుని యందు భయము భక్తితో మీ బ్రతుకుతున్నారే, మీకు ధన్యత ఏమిటో నేను 3 విషయాలు చెబుతాను. హల్లెలూయా. మీకు ఎలాంటి ధన్యత ఉందో 3 విషయాలు చెబుతాను. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 39వ వాక్యం. అమ్మా, రాజులు మొదటి గ్రంథమేనా 17? ఎక్కడ చదువుతున్నావు? 2వ రాజులు. ఓకే, చదువు. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారయుండిన ఎడల ఎట్లా? మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారయుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు గమనించాలి, శత్రువు అంటేనే మన మీద పగబట్టినవాడు. శత్రువుకి మనం ఏడుస్తుంటే వాడికి జాలి ఉండదు. శత్రువు కాళ్ళ మీద పడితే వాడికి కనికరము రాదు. శత్రువు అంటేనే మన చావును కోరేవాడు, మన నాశనాన్ని కోరేవాడు. మన జీవితం నాశనం అవుతుంటే చూసి ఆనందించాలనుకునేవాడు ఎవడు? శత్రువు. గమనించాలి. వాడు ఎవడైనా కావచ్చు, మనుషుల్లో ఉండొచ్చు, లేదా సాతానుడు అయి ఉండొచ్చు. శత్రువు అంటేనే నీ నాశనాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావో, ఏమంటాడు? నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును. హల్లెలూయా. గమనించాలి, దావీదు ఒక మాట అంటాడు, ఏమిటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచవు. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనమును సిద్ధపరచవు. నా శత్రువు ఎదుట నా తలను నీవు పైకెత్తావంటాడు. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మనం ఆలోచిస్తే నిజంగా మనకు శత్రువులు లేరా అనిపిస్తే ఉంటారు. వాళ్ళకు మనమేం కీడు చేయకపోవచ్చు, వాళ్ళకు మనం ఏం అన్యాయం చేయకపోవచ్చు, కానీ శత్రువులు మనం కనపడితే దావీదు ఒకసారి అంటాడు, నేను గాని వారికి దొరికితే ప్రాణముతోనే నా శత్రువులను మింగివేసేటట్టున్నారు నాయన అంటాడు. అంటే ఎంత కోపమో మీరు గమనించారా? వాళ్ళ సొమ్ము మనం తినం, వారికే అన్యాయము చేయము. కానీ మరి శత్రువులు ఎలా పుట్టారు? దావీదుకు సౌలు ఎలా శత్రువు అయ్యాడు చెప్పండి? అసూయ అండి. ఒకసారి మీరు ఆలోచించండి. అసూయ ఒక మనుషుడిని పగబట్టేటట్లు చేస్తుందండి. ఈ పగ త్రాసుమాము కంటే ఘోరమైనటువంటిది. మీకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు శత్రువులు ఉంటే దేవుడు మిమ్మల్ని వారికంటే మిమ్మల్ని అధికమైన స్థితిలో హెచ్చిస్తారు. కానీ మీకు శత్రువులు ఉంటే మీరు వారికి శత్రువులుగా మారకుండా ఉంటే చాలు, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ శత్రువు నిన్ను ఎప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను ఒకవేళ చంపలేకపోయినా, ఇప్పుడంటే ఈ కాలంలో పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, ఏం చేయడానికి వీలు లేకుండా పటపట పళ్ళు కొరుకుతున్నాడు ఒక్కొక్కడు చూసి. ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తావు? నా తలలో ఒక ఎంట్రుకు కూడా బీకలేవు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అవును కదా? మీకు అర్థం? తలలో ఒక ఎంట్రుకు కూడా పీకలేడు శత్రువు.
ఎందుకంటే దేవుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనమును సిద్ధపరుస్తాడని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 34వ కీర్తన 7వ వాక్యములో యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ దేవదూత కావల ఉండి వారిని రక్షిస్తుంది అన్నాడు. హల్లెలూయా. నీ భక్తి నీకు వ్యర్థము కాదు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండుట, అయ్యో నేను ఇంత నీతి కలిగి బ్రతుకుట, ఇంత భయభక్తులు కలిగి బ్రతుకుట వ్యర్థం అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండానే దేవదూత నీకు తోడయ్యుండి కాపాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఉంది. ఎంతగా కాపాడుతుంది, ఎలా కాపాడుతుందంటే నేను 3 విషయాలు చెబుతాను మీకు. ఇదే దావీదు 19వ కీర్తన 13వ వాక్యములు ఏమన్నాడు అంటే, నన్ను కాపాడే విధానం, దురభిమాన పాపములో పడిపోకుండా యెహోవా నన్ను కాపాడాడట. స్తోత్రం చెప్పాలి. అసలు గమనించాలి, దురభిమాన పాపములో నువ్వు ఎప్పుడైతే పడిపోతావో, ఈ దురభిమాన పాపము దాన్ని హేతు చేసుకొని సాతానుడిని ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దంటాడు. అపవాది ఎప్పుడు నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటాడంటే, ఫస్ట్ వాడు ఎంటర్ అవ్వాలి అంటే నీకు ఒక దురభిమాన పాపమును పెట్టాలి నీలో. దురభిమాన పాపం. అభిమానం ఉండాలి. ఏ అభిమానం ఉండకూడదు కదా? అభిమానం ఉండాలి. దైవజనులు అంటే అభిమానం ఉండాలి. ఏ అభిమానం ఉండకూడదు? అభిమానం ఉన్నటువంటి వారు నోరారా అన్నయ్య అని పిలుస్తారు. హల్లెలూయా. అవును కదా? దురభిమానం ఉన్నటువంటి వారు ముందు అన్నయ్య అని కానీ తమ్ముడు కానీ ఉండదు. మధ్యలో డైరెక్ట్గా తిను, ఇంకొంచెం 2 గుడ్లు అయినా అంటది. దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, మీ ఇంటికి వచ్చే సేవకులు, నేను ఎటు కూడా రానులే, రక్తమే చేయం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే అభిమానం కాస్తంత ఎక్కువైందన్నమాట. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సాతానుడు నీ జీవితంలోనికి ఎంటర్ అవ్వాలంటే దురభిమానం ఉంటుంది. అది సేవకులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, ఇంటి పక్క వారే కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. అర్థమవుతుందా? నీకు ఒక వ్యక్తి మీద విపరీతమైన ఆ అభిమానం పెరిగింది. ఎందుకు పెరిగింది? ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద అభిమానం ఏమిటి? ఆ అభిమానం పెంచుకుంటే నీ భార్య మీద పెంచుకో, అభిమానం పెంచుకుంటే నీ కూతురు మీద పెంచుకో, నీ ఇంటి వారి మీద పెంచుకో, పక్కవారి మీద, పరాయి స్త్రీ మీద నీ అభిమానం ఏమిటి? అర్థమవుతుందా? అంటే ఆ అభిమానమే నిన్ను దురభిమానమునకు దారితీసే అభిమానం. మీరు గమనించాలి. నీ పక్కింటి వాడి పురుషుడి మీద, నీకు దూర బంధువు మీద, అర్థం నీ భర్త మీద లేని అభిమానం, నీ యొక్క బిడ్డల మీద లేని అభిమానం ఏంటి? ఆ అభిమానం, ఆ అభిమానం ఏమిటి? నాకు అర్థం కాదు. అది నిన్ను నాశనానికి నడిపించే ఒక దురభిమానం. అయితే దేవుని యందు భయము ఏం చేసింది చెప్పండి? మనల్ని ఆ దురభిమాన పాపము నుండి తప్పిస్తుంది. ఇది నేను చేస్తుంది తప్పు. హల్లెలూయా. 2 చేతులే చెప్పగలరా? ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడో తెలుసా? నేను దురభిమాన పాపములో పడిపోతానేమోనని నా జోబిలో ఎప్పుడు నా భార్య ఫోటో పెట్టుకొని తిరుగుతానన్నాడు. మీకు అర్థమైందా? నా భార్య ఫోటో ఎప్పుడు పెట్టుకొని తిరుగుతాడట. ఒక దైవజనుడు చెప్పిన మాట అది. వెంటనే ఎప్పుడైనా ఆహా ఈ అమ్మాయి భలే ఉంది, ఎదవ శరీరం కదా, అప్పుడు వెంటనే తన భార్యను చూసుకుంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఏ భర్త ఫోటో పెట్టుకోకూడదా? దాని పేరు ఏమంటారా? సెల్ ఫోన్లో పైన కనపడేది స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉంది? మీ ఆయన ఫోటో ఉందా? ఉంటే నీ కూతురు ఫోటోవో నీ కొడుకు ఫోటోవో. నేనైతే నా మనవరాలు ఫోటో పెట్టుకున్నాను. ఎందుకంటే
మనవరాలు దాకా వచ్చామంటే చాలా దూరం వచ్చాంగా, స్తోత్రం చెప్పాలి. మనవరాలు పుట్టేంత వరకు వచ్చామంటే మేము చాలా దూరం వచ్చాం కదా. ఇప్పుడు నా మనవరాలు పుట్టో పెట్టుకుంటే దురభిమానమా? నా కొడుకు పుట్టో పెట్టుకుంటాను, నా కూతురు పుట్టో పెట్టుకుంటాను. అర్థమవుతుందా? మరి నేను నా భార్య పుట్టో పెట్టుకుంటే బాగోదని చాలా దూరం వెళ్తున్నానని అలా పెట్టుకోవట్లేదులే. అర్థమవుతుందా? మరి అది కొంచెం ఎక్స్ట్రా ఇద్దని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నేను అందరికి సంబంధించిన వ్యక్తిని కదా. మీరు మీ స్క్రీన్ మీద ఏమనుకోమాకండి, ఇలా అనుకోకండి, ఏమనుకోమాకండి. నీ భర్త ఫోటో పెట్టుకుంటే ఏంటంటావు? నీ భార్య ఫోటో పెట్టుకుంటే ఏంటంటావు? ఒకసారి మీరు ఆలోచించండి. నేను అది కరెక్ట్గా అలా పెట్టుకోవాలని నేను అనటం లేదు. నీకు నీ భార్యను చూసుకునే ఆ అభిమానం అది చాలా మంచి కార్యాలు చేసింది. మీకు తెలుసో తెలీదో, నువ్వంటే ఎంత ఇష్టమో తెలియచేస్తుంది. నేను నోటితో చెప్పకపోయినా స్క్రీన్ మీద చూసి ఇష్టపడు, నా భర్తకి ఎంత ఇష్టమో నేనంటే అనేది చెప్పకనే చెప్తుంది. ఒక భార్య అయినా ఒక భర్త అయినా అసలు నా భార్య హృదయంలో నేను ఉన్నానా లేదా, నా భర్త హృదయంలో నేను ఉన్నానా లేదా అని సందేహం, అవును కదా, ఆ సందేహాలు తీర్చడానికి అదొక అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. నేను ఈ విషయాన్ని ఇది ఆజ్ఞాపించినట్లు చెప్పడం లేదు, ఆజ్ఞాపించినట్టు చెప్పట్లేదు. కొంతమంది తండ్రిది పెట్టుకుంటారు, కొంతమంది తల్లిది పెట్టుకుంటారు, అది వేరే సంగతి. హల్లెలూయా. నాకు తెలిసి వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల ఫోటోల కంటే, ఏమంటే పిల్లల ఫోటోల కంటే తన భార్య ఫోటో పెట్టుకోవడం మంచిదని నా యొక్క హితోపదేశం. మీరు ఏమంటారు? ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఏమంటారు? ఓ పని చేయరాదండి, హీరోయిన్ ఫోటో పెట్టుకోరాదండి. ఒకడు హీరోయిన్ ఫోటో, ఒక్కొక్క మనిషి ఏమో హీరోల ఫోటో. సిగ్గులేదో బ్రతుకులకి? అండ్ ఇంటికి వస్తాడా, నీకేమన్నా పెడతాడా, ఆమె నీకేమన్నా టీ ఇచ్చిద్దా, నీ బాగోగులు చూసుకుంటుందా, నిన్ను అన్నీ చూసుకుంటుంది నీ భార్య అయితే, ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకుంటా వేరే బుర్ర తక్కువడా? నేను కూడా ఒకప్పుడు ఎదవనే. ఒక హీరోకి అర్థమవుతుందా, నేను ఒక అభిమానిని. ఇప్పుడు యేసయ్యకి దాసుడునైన తర్వాత అవన్నీ విడిచిపెట్టేశాను నేను. స్తోత్రం చెప్పాలి. దురభిమాన పాపములను పడినప్పుడు సాతానుడు నీ ఇంట్లోనికి ప్రవేశించి జీవితాన్ని పాడు చేస్తాడు. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు కాదు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవదూత కావలి ఉంటుంది. ఎక్కడ పడకుండా, దురభిమాన పాపములో నువ్వు పడిపోకుండా. ఇంకొక మాట చెప్పనా, కీర్తనల గ్రంథంలోనే ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను నేను. ఏమిటంటే 119వ కీర్తన 98వ వాక్యం. ఏంటి? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఒక్కలే చదవండి. నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. కొట్ట చప్పట్లో. ఇప్పుడు గమనించాలి, శత్రువు ఎప్పుడు సిగ్గుపడతాడంటే వాడికంటే మనం తెలివైన వారిమైనప్పుడు, నీ విరోధుల కంటే వాడి తల తన్నినట్టు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, వాడి తల తన్నినట్టు నువ్వు బ్రతుకుతున్నప్పుడు. అందుకనే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నాయి. నేను ఏది మాట్లాడాలో మాట్లాడకూడదని ఆజ్ఞలు నాకు గుర్తొస్తుంది. నేను ఎటు వెళ్ళాలో వెళ్ళకూడదని ఆజ్ఞలు నాకు గుర్తొస్తున్నాయి. నీ ఆజ్ఞల మార్గములో నేను నడుస్తున్నాను. కనుక నాకేముంది? నా శత్రువుకు మించిన తెలివి నాకుంది. కొట్టో. ఆ వెనకున్నటువంటి వారు కూడా కొట్టాలి. శత్రువు దగ్గరికి వెళ్ళి నేను చేతులు కట్టుకునే బుద్ధిహీనతలోనికి నేను రాను. అయ్యా, నా శత్రువు దగ్గరికి వెళ్ళి నేను న్యాయం చెప్పించుకునే స్థితికి నన్ను దిగజారనివ్వడు నా దేవుడు. నా భార్య భర్తలకు గొడవ వస్తే, నా పిల్లలకి నాకు గొడవ వస్తే, నా అత్త కోడళ్లకు గొడవ వస్తే
నేను శత్రువు దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పించుకునే స్థితికి నేను రాను. ఎందుకంటే ఆజ్ఞలు నాకు తెలుసు, నేను పాటిస్తాను. అర్థమవుతుందా? అందుకని నాకు విరోధులు ఎదుటికెళ్ళి నేను తలదించుకోను. నాకు వారికంటే ఎక్కువైన తెలివి ఉంది, వారికంటే ఎక్కువైన జ్ఞానం ఉంది. ఏమిటి, ఎలా వచ్చింది నాకు ఈ జ్ఞానం అంటే, ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను, వాక్యమును నేను అనుసరిస్తున్నాను, ఉపదేశమందు నేను కట్టబడుతున్నాను. నా దేవుని వాక్యం నేను ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియచేస్తుంది. నా దేవుని వాక్యం నన్ను తెలివైనటువంటి వానిగా మారుస్తుంది. కనుక నా శత్రువుకి మించిన తెలివి నాకుందన్నాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నువ్వు దేవునిని భయభక్తులు కలిగి ఉండుట వలన, దేవునిని భయభక్తులు కలిగి ఉండుట వలన నువ్వు దురాభిమాన పాపములో పడిపోకుండా, సాతానుకు చోటివ్వకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ దినాల్లో యుద్ధాలు ఏమిటండి మనకి అనుకుంటున్నారా? మనలో ఉన్న దురాభిమానమే మనల్ని నాశనానికి నడిపించే పరిస్థితులు వస్తాయి. దాని నుండి కాపాడేది యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకడం. నీ శత్రువుకు మించిన తెలివినివ్వడం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. స్తోత్రం చెప్పాలి. అదే దావీదు ఏమంటాడంటే, నా వ్రేళ్లకు యుద్ధము చేయుట దేవుడు నేర్పించాడు అంటాడు. స్తోత్రం చెప్పగలరా? దేనికి యుద్ధాలు అంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని సెల్ నొక్కడమా? కాదు. వ్రేళ్లకు యుద్ధం అంటే ప్రార్థన చేయడం నేర్పించాడు నా దేవుడు. ప్రార్థన చేసే ఏ ఇంట్లోనైనా సాతానుడు ఉండలేడు. స్తోత్రం చెప్పాలి. మీ ఇంట్లో స్తోత్రం వినిపిస్తుందా? ప్రార్థన వినిపిస్తుందా? యేసయ్యా అని వినిపిస్తుందా? మీకు ఒక మాట, ఒక చిన్న స్తోత్రం చెప్పనా? చెప్పే ముందు ఒక మాట చెబుతాను. సాతానుడు పరలోకానికి వెళ్ళాడు కదా ఒకసారి దేవదూతలతో కలిసి. వెళ్తే ప్రభు అడిగాడు, రేయ్ ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. నేను భూలోకములో నుండి వచ్చాను అన్నాడు. అక్కడ ఏం చేస్తుంటావేంటి అన్నాడు. అంత తెలియనట్టు భలే జోకులేస్తాడు ప్రభు. ఆయనకి తెలియనట్టు అడుగుతాడు. అక్కడ ఏం చేస్తుంటావేంటి అన్నాడు. అక్కడ ఇటు అటు తిరుగుతుంటాను అన్నాడు. మరి అక్రమంలో యోబు ఇల్లు కనపడిందా నీకు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు కనపడలేదండి? నాకెందుకు కనపడలేదు? ఆ ఇంటి చుట్టూ కంచేసావు కదా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్నాడంటే మీ ఇంటికి వస్తాడా రాడా? ఇప్పుడు మీరు చిన్నప్పుడు మరి ఏ టైంలో వచ్చేవాళ్ళు నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. అని వచ్చేవాడు ఒకడు, బుడబుక్కలుడు ఒకడు. వస్తాడా? తెలుసా? జంగమాయన. మరి జంగమాయన కాదు, అని కొడుతుంటాడు. వాడిని చూస్తే నాకు చచ్చిపోయామమ్మ. చిన్నప్పుడు వెంటనే మా అమ్మమ్మ కడుపులో ముడుచుకునేవాడిని నేను. మీకు గుర్తున్నాడా? ఇప్పుడు సాంబశివుని చేతిలో ఉంటుంది కదా కాటి పాపడేమో, గంట తీసుకొని గంట నిండా మనం బియ్యం పోయాలి. వాడు ఇప్పుడు బూర్బూరోళ్ళు కనపట్లేదు కదా. ఆడు ఆ బజార్లో వచ్చాడు అంటే ఖచ్చితంగా మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఆడు నాశనం కానీ రానే వస్తాడు ఏదో ఒక టైంలో. ఈరోజు కదా రేపైనా వస్తాడు. వాడు వస్తే ఎప్పుడు వస్తాడు అనుకున్నారు? తెల్లారగట్లే వస్తాడు. అందరు నిద్రపోయేటప్పుడే వస్తాడు. అందరు లేపేదే వాడు. పల్లెటూరులో సంగతి చెబుతున్నానులే. అలాగే ఆడు ఇటువంటి తిరుగుతున్నానంటే మీ ఇంటికి కూడా వస్తాడా రాడా? వస్తాడా? వచ్చినప్పుడు తలుపు తడతాడా? కానీ కొడతాడా? కొట్టినప్పుడు నువ్వు తలుపు తీసావనుకో ఆవరిస్తాడు. ఇప్పుడు చేయాల్సిన తెలివైన పని ఏంటి చెప్పనా?
నువ్వు ప్రార్థనలో ఉండి, ప్రభువా, హలో ఎవరింట్లో తలుపు తీయమన్నారనుకో, ఎవడో, నేను లూసిఫర్ని, సైతాన్ గాడిని, నువ్వా వచ్చావా, మరి నా పనే ఇది తే అన్నాడు అనుకో, ఆగు మా ప్రభువారు వస్తున్నాడు గడిదిస్తాడు. ఏం చెబుతావు? ఆగు ఆగు, మా ప్రభువారు వస్తున్నాడు, ఆయన గడిదిస్తాడు, 2 నిమిషాలు ఆగు అన్నావు అనుకో, ఎవరో ప్రభువారా, నాకేం పని మీ ఇంటితో అని ఎల్లకపోతే నన్ను అడగండి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకు నేను ఊరికి ఎగ్జాంపుల్ ఊహించి చెబుతున్నాను. నేను నీ ఇంట్లో ప్రభు ఉన్నాడు, నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావు, తెల్లారగట్టలు లేచి మోకాళ్ళ మీద నుండి నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, నీ భర్త ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఒక కుటుంబ యజమానుడైతే నీ యొక్క వ్యాపారము కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ చేతి పనుల కొరకు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తున్నావు. నీ ఇంటి చుట్టూ ఆయన దూత కావల ఉండి రక్షిస్తుంది. సాతానుడు నీ పేరు చెబితే పారిపోయే కావలి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. ఒకటి, నువ్వు పాపములో పడిపోవు, ఎందుకంటే దురాభిమాన పాపములో పడకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నిన్ను కాపాడుతున్నాడు ప్రభు. ఓకేనా? 2, నీ శత్రువులు ఎవరైనా ఉంటే వారికి మించిన తెలివి నీకు దేవుడిస్తాడు, వాడికి మించిన బలాన్ని దేవుడిస్తాడు. సాతాను ఎవడను మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతకుచు తిరుగులాడుచున్న వాడు రాకుండా నీ ఇంటి చుట్టూ కంచుంచుతాడు. అందుకని నీ శత్రువులు చేతిలో పడకుండా యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్న వారిని దేవుడు కాపాడుతాడట. నీ యుద్ధ దినమునందు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఓకే, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 128వ కీర్తన 4వ వాక్యాన్ని చూడండి. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అన్నాడు. ఎవడు చెప్పండి అమ్మా. అబ్బాయి వినాలి, నువ్వు భక్తిలో ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం భక్తి, ప్రార్థన, ఇప్పుడు బైబిల్ చదవడం భక్తి, ఆరాధన చేయడం భక్తి, ఆరాధనకు రావడం భక్తి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం నుండి మరలా ఆదివారం వరకు దేవుడున్నాడని బ్రతకడం భయం, దేవుడు వింటున్నాడని బ్రతకడం దేవుని భయం. అది ఈ భక్తికి ఆ భయం యాడ్ అయితే ఇలాగూ ఆశీర్వదించబడును అన్నాడు. భక్తికి ఏమి యాడ్ అవ్వాలి? హల్లెలూయా. విశ్వాసము క్రియల లేనిదైతే మృతమైనట్లు, విశ్వాసానికి జీవం రావాలంటే ఏముండాలి? క్రియ ఉండాలి. క్రియ లేని విశ్వాసం మృతమైంది, భయము లేని భక్తి మృతమైంది. భక్తికి ఏమి యాడ్ అవ్వాలి? భయమే యాడ్ అవ్వాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని. నేను ఈ మధ్య చెప్పాను, మరలా చెబుతున్నాను. ఒక ఆయన 10 మంది శిష్యులను పిలిచి 10 మందికి 10 అరటిపళ్ళు ఇచ్చి, ఎవడో చూడని దగ్గరికి వెళ్ళి తినరండి అని అన్నాడట. ఒకడు వెళ్ళాడు, ఎక్కడికెట్టినా అందరు చూస్తున్నారు, ఎవడు చూడనటువంటి స్థలానికి వెళ్ళి తినేశాడు. ఇంకో దగ్గరికి వెళ్ళి తిందామని ఇంకొకడు అరటిపండు అలవగానే చీమలు వెళ్తున్నాయి అక్కడ. అయ్యి బాబోయ్, ఈ చీమలు చూస్తున్నాయి అని చీమలు కూడా లేని స్థలానికి వెళ్ళాడు. ఒకడు పక్షులు కూడా చూడని స్థలానికి వెళ్ళాడు. అలా 9 మంది ఉన్నారు. ఒకడు మాత్రం అరటిపండు అలాగ తీసుకొని వచ్చి గురువుగారి చేతిలో పెట్టాడట. అరే నువ్వేంటో తినలేదంటే ఆడొక మాట చెప్పాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళినా నేను పక్షులు కంట పడకుండా ఉన్నాను, మనుషులు కంట పడకుండా ఉన్నాను, రకరకాల జంతువులు కంట పడకుండా ఉన్నాను, కానీ దేవుడి కంట్లో పడకుండా ఉండలేకపోయాను అయ్యా, ఆయన చూస్తున్నాడు అందుకనే తినలేదు అన్నాడట. ఆహా, నిజమైన భక్తి కలిగిన వాడివి, నా తర్వాత నాయకుడు స్థానాన్ని, గురువు స్థానాన్ని పొందినవాడు నువ్వేరా అన్నాడట. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి?
నువ్వు 4 గోడల మధ్యలో ఉన్నా, పబ్లిక్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నా మాటలు వింటున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు. అది నువ్వు భయపడి ఉంటే ఇలాగు వాడికి ఆశీర్వాదము వచ్చునన్నాడు. ఎలాగంటే అదే అధ్యాయంలో నేను 7 రకాలైన ఆశీర్వాదాలు చూశాను. ఫస్ట్, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అన్నాడు. కొట్టు చప్పట్లో. ఏమనుభవిస్తావు? నీ కష్టార్జితం. నీ కష్టార్జితం పరుల పాలు కాదు. నువ్వు సంపాదించింది ఇతరులకి వెళ్ళదు. నువ్వన్న అనుభవించాలి, లేదా నీ పిల్లలైనా అనుభవిస్తారు. నువ్వు కష్టపడింది వేరే వాడికి వెళ్ళడం ఏంటి? నీకు చెందినది వేరే వాడికి దక్కటం ఏంటి? నీది కదా, అది నీ కష్టం కదా, నీ త్యాగం కదా, నీది వేరే వాడికి వెళ్ళనీయడో. గుర్తుపెట్టుకో ఒకటే మాట, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటావో నీ కష్టార్జితమును వేరే వాడికి వెళ్ళనివ్వడో. ఇది నీ దేవుడు చెబుతున్న మాట. నువ్వు చాలాసార్లు భయపడుతున్నావేమో, నా కష్టార్జితం పరులు పాలైద్దేమో, నా కష్టార్జితం వ్యర్థమైపోయిద్దేమోనని. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వ్యర్థం కానివ్వడు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావే, ఆ భయభక్తులు నీ ఆస్తిని కాపాడుతుంది. అది నీ పిల్లలు అనుభవించి తీరుతారు. యేసు నామములో ఇది జరుగునుగాక. హల్లెలూయా చెప్పగలవా? భయపడవద్దు. నీ చేతులు కష్టము నువ్వు, నీ పిల్లలు అనుభవిస్తారు. 2, ఇక్కడ ఇంకొక మాట అంటారు. 2, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటది. ఎప్పుడో నువ్వు భయభక్తులు కలిగి ఉంటే. స్తోత్రం చెప్పాలి. అబ్బాయి, పురుషులందరూ నాలే, నా భర్తకి దేవుని భయం ఉంది, భక్తి ఉంది. గుండెల మీద చేసుకొని నిద్రపోయింది. హల్లెలూయా. దేవుని భయభక్తులు లేనటువంటి వాడు బార్ షాప్కి వెళ్తాడు. ఇక భార్యకి మనశ్శాంతి ఉంటుందా? మానసిక వేదనే కదా. భార్య మీద అంటే దేవుని భయము భక్తి లేనటువంటి వాడు ఒక ఫోను మాట్లాడతాడు, ఏమండి ఇంకొక ఫోన్ అని చెబుతాడు. అర్థమవుతుందా? ఒక సిమ్ ఏమో భార్యకి తెలిసిన సిమ్ము, ఇంకొక సిమ్ ఏమో సీక్రెట్ సిమ్ము. ఇంకెక్కడ ఉంటుందా ఒక మనశ్శాంతి? నువ్వెప్పుడైనా చూడు, ఆడి గురించి ఆలోచించి 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 తలనొప్పి, సంతోషంగా ఉండబుద్ధి కాదు, ఆడితో మాట్లాడబుద్ధి కాదు, ఆడితో సరిగా ఉండబుద్ధి కాదు. ఎందుకంటే తెలిసిపోయింది, వీడు ఏదో చేస్తున్నాడనే సంగతి తెలిసింది. ఇంకెలా మనశ్శాంతి ఉంటుంది? ఆమె నీకు సంతోషాన్ని ఎలా పంచుతుంది? ఒక ద్రాక్షవల్లిలాగా. ద్రాక్షవల్లి అంటేనే సంతోషాన్ని పంచే ఒక ద్రాక్షారసం లాంటిది. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను మందు కంటే మత్తెక్కించేది ఎవరంటే తన భార్య. ప్రపంచములో ఉన్న నువ్వు ఏమి చేసి ఎంజాయ్ చేయాలనుకుంటావో, తింటావా, త్రాగుతావా, ఆడతావా, పాడతావా, వీటన్నిటికంటే సంతోషాన్ని పంచగలిగింది ఎవరంటే నీ భార్య. నీ కౌగిట్లో ఉన్న భార్య సంతోషాన్ని పంచుతుంది. ఈ సంతోషానికి మించిన సంతోషం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలా అయితే నీకు దేవుడే తయారు చేసి ఇచ్చేవాడే మందు, సిగరెట్లు, సినిమాలు తయారు చేసి ఇవ్వడా నీ సంతోషం కొరకు? వీటన్నిటికి బదులు ఒక భార్యను తయారు చేసి ఇచ్చాడు నీ కౌగిటికి. అది నీ గొప్ప సంతోషాన్ని పంచుతుంది. ఆ భార్య నీకు సంతోషం ఇవ్వటం లేదు అంటే మానసికంగా కృంగిపోయి ఉండాలి, లేదా ఆమెైనా భయభక్తులు కలిగి లేకుండా ఉండాలి, నువ్వైనా భయభక్తులు కలిగి లేకుండా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు కానీ బ్రతికితే నీ మీద నీ భార్యకి విపరీతమైన నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం నీ మీద ఇష్టాన్ని పెంచుతుంది. ఆ ఇష్టమే నీకు సంతోషాన్ని పంచేటట్లు చేస్తుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పగలరా? మీకు ఒక మాట చెప్పనా? ఒక భర్త లేదా ఒక భార్య, ఒక భర్త ఒక భార్య అందాన్ని బట్టి ఆనందిస్తాడా?
భార్య అందాన్ని బట్టి ఆనందిస్తాడా? ఆమె సుగుణాన్ని బట్టి ఆనందిస్తాడా? చివరికి తన కౌగిలిలోతో సహా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అందంగా ఉన్నావు, పట్టుకుంటే మాసిపోయేటట్టు ఉన్నావు. నీ బుద్ధి మంచిది కాకపోతే నిన్ను చూడగానే అసహ్యతను కలిగించుతుంది. గమనించాలి. నీ ముఖం చూస్తేనే ఆలోచనలు వేరుగా ఉంటాయి. బైబిల్ చెబుతుంది, నల్లనదైనా నేను నల్లని దానినైనను బహు సౌందర్యవతిని అన్నది. ఏమిటి ఆ సౌందర్యం? ఆ నల్లనది పంచే సౌందర్యం ఏమిటంటే, భర్త దగ్గరికి వచ్చేసరికి ఆ విధేయత, ఆ తగ్గింపు, ఆ విపరీతమైన ప్రేమ, ఆ లోబడే తత్వం, ఆ నల్లని భార్య అయినా తన భర్తకి విపరీతమైన ఇష్టం పుట్టింది. తెల్లగా ఉన్నా అమ్మ, తెల్లటోళ్ళని నేను ఏమంటలేదు, నల్లటోళ్ళని ఏమంటలేదమ్మా, నేను అన్నయ్యలాగా చెబుతున్నాను, మీ సొంత అన్నయ్యలాగా లేదా తండ్రిలాగా చెబుతున్నాను. జీర్ణించుకోండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పగలరా? అసలు ఇష్టం ఎలా పుట్టిద్దని చెబుతున్నాను నేను. మీరు అనుకుంటున్నారు ఆమె అంత చక్కగా ఉంటే వాడేంట్రా అలా చూస్తాడు, ఆమె అంత చక్కగా ఉంటే ఈడేంట్రా ఎదవేసేలేస్తున్నాడు అని. అసలు మీకు అర్థం కాదు ఏంటంటే, ఈ మెడవంచని భార్య అయ్యి ఉండొచ్చు. నేను నిందలు మోపట్లేదు. నీ అందము కంటే నీ క్యారెక్టర్ చాలా బాగుండాలి. నీ అందము కంటే బాగా అందగాడే, సూపర్గా ఉన్నాడు, సినిమా యాక్టర్ లాగా, పచ్చి ఎబిషారి అదవా, వాడిని చూస్తేనే అసహ్యతను కలిగి, పోరా సైతానోడా, ఇంక తిరిగిరా పో, నిన్ను చూస్తుంటే నా అసహ్యత కలుగుతుంది, దొంగోడ. ఇక ఆలోచనలు వస్తాయా? యేసవా, హల్లెలూయా. ఎందుకమ్మా అంత అందగాడు దొరికినా కానీ ఎందుకు అలా బాగొట్టుకుంటావు పిచ్చిదాన్ని? అంత అందగాడు దొరికాడు, ఎందుకు అందగాడు? నీ అందం ఎంతమందికి పంచుతావు? నీ అందం ఎంతమందికి సొంతం చేస్తావు? ఏది అక్కడ మానసిక రోగం కదా. ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఏది? వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న భర్త అయినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న భార్య అయినా ఉంటే ఆ ఇంట్లో ద్రాక్షావల్లి కంటే సంతోషం పంచే భార్యగా ఉంటుంది, భర్తగా ఉంటాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గుణగణాలను బట్టి నీ భార్య నీకు సంతోషాన్ని పంచుతుంది. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక భర్త భయభక్తులు కలిగి ఉంటే తన భార్య ద్రాక్షవల్లిగా మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. అదే ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లు చాలా ఉన్నాయి. కాపు లేని ద్రాక్షవల్లిలు, కారు ద్రాక్షవల్లి నోట్లో పెట్టుకుంటామమ్మా తల్లి. అమ్మ కదిలిస్తే కంపమ్మా. ఏంటే ఉప్పు ఎక్కువైందంటే సార్ నువ్వు వండుకోపోయావా? వద్దులే. హల్లెలూయా. ఏంటి టీ మరి ఇంత పలసగా ఉన్నాయి? గేదెలు తెచ్చావని? అమ్మా వద్దులే. ఏంటి నిన్న పచ్చడే ఈరోజు పచ్చడేనా? లక్షలు ఇచ్చావా? అమ్మా యేసయ్య స్తోత్రం నాయన, నేను లక్షలు ఇవ్వద్దు, నువ్వు వద్దులేమ్మా. దేవుని దయ వల్ల మా అదృష్టం బాగుండి జొమాటోలు ఉన్నాయి, స్విగ్గీలు ఉన్నాయి, ఆర్డర్ పెట్టుకుంటానులేమ్మా. నువ్వు చేసి పెట్టవు కదా ఎడుగుడి. రానున్న దినాల్లో ఈ తరం పోతే ఇప్పుడు తరం పెళ్ళిళ్ళు అయితే అర్థమవుతుందా? వాళ్ళ ఇళ్ళల్లో అన్నం వండుకోరమ్మా, ఏ రక్తమే జయం. అందుకని హోటల్స్ పెట్టుకోండి, మీరు కర్రీ పాయింట్లు పెట్టే డెవలప్ అవుతాయి. నిజం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇళ్లల్లో అన్నం వండుకోరు. వ్యాపారస్తులకు సూపర్ శుభవార్త ఇది, అర్థమవుతుందా?
మీరు 60 సంవత్సరాల వరకు ఏదో ఒకటి కర్రీ పాయింట్లో వండి పెట్టే అయ్యే వండుకోండి, అది పెట్టుకోండి. చక్కగా మంచి గోంగూర పచ్చడి నూరి పెట్టుకోండి ఒక దగ్గర, మంచి సాంబార్ పెట్టి అమ్ముకో. అర్థమవుతుందా? దాంట్లో దురుద్దేశంతో పెట్టమాకండి. మంచి గోంగూర పచ్చడి, మంచి సాంబారు, మంచి వంకాయ టమాటా, ఇళ్లలో వండుకునే పరిస్థితుల్లో మంచి పచ్చిమిరకాయలు, రోటి పచ్చడి అక్కడే రోలు పెట్టుకో. నువ్వు కర్రీ పాయింట్ పెడితే అక్కడే రోలు పెట్టుకో, వాళ్ళు ఎదురుగానే దంచు. అంతేగాని అక్కడ మిక్స్ చేసి సొర్రని, కానీ వాళ్ళు కూడా తెలుసు నీలాగా సొర్ర అనిపించుకోవడం అది కాదు. అక్కడ రోటి పచ్చడి పెట్టి అమ్ము, అక్కడ ఎల్లిపాయలు దంచి రోలు ఒకటి పెట్టుకొని, ఎండుమిరపకాయలు బాగా ఏంచి చక్కగా అందులో ధనియాలు, జీలకర్ర, ఇంకా ఏదో వేస్తారు కదా, చింతపండు చూడండి, ఎల్లిపాయ కారంలో చింతపండు వేస్తారంటుందండి. ఈ మధ్య పెళ్ళైంది ఆ అమ్మాయికి. ఏడాడు ఆ అబ్బాయి ఆడున్నాడు, అబ్బాయి ఎల్లిపాయ కారంలో చింతపండు వేసిద్దంట తిను. నాకు తెలిసినంత మాత్రం కూడా తెలియట్లా. వాళ్ళ అమ్మ చేస్తే తిన్నది ఇప్పుడు దాకా ఏముండిద్ది? స్తోత్రం చెప్పగలరా? ఒకసారి 2 చేతులు చెప్పగలరా? అంటే చెబుతున్నాండి, వచ్చే జనరేషన్ ఏమి గట్ట ఏం వండుకోరు, వండమంటే గోళ. పిల్ల ఇంట్లో ఒక భార్య ఆరోగ్యంగా ఉంటే, ఆమె ఆరోగ్యంగా ఉంటే నీకు ద్రాక్ష రసం ఇచ్చే ఒక మత్తునిచ్చే భార్యగా ఉంటుంది ఆమె. అందుకని భార్య ఆరోగ్యాన్ని చూడండి, అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి సరిపోయింది. హల్లెలూయా. ఇంకా నేను ఇక్కడ కుటుంబం దగ్గర ఆగిపోయినంటే నేను స్తోత్రం చెప్పగలను. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క ఏమిటి తెలుసా? ఒలీవ మొక్క ఏమిటి తెలుసా? అది ఆరోగ్యాన్ని పంచే మొక్క, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వెలిగిస్తుంది, నూనెస్తుంది. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే దాంట్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి, ఇతరులను బాగు చేస్తుంది. అందుకని నిత్యము బ్రతికుండేది ఒలీవ మొక్క. 2000 నోవాహు కాలంలో ఇంచుమించుగా ఆ భూమి మీద ఉన్న మొక్కలన్నీ ఎండిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఒలీవ మొక్క మాత్రమే బ్రతికుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న ఒలీవ చెట్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మీరు యెరూషలేము వెళ్తే గెత్సెమనే తోటలో ఉన్న ఒలీవ చెట్లు ఆనాటి కాలమయ్యి ఇంకా బ్రతికే ఉన్నాయి. భూమి మీద ఆ మొక్క తప్ప ఇంతకాలం బ్రతికే మొక్క మరి ఏది కూడా ఉండదు. అర్థమవుతుందా? కారణం ఏంటంటే దాన్ని దేనికి సాదృశ్యం అంటే, నీ పిల్లలు నశించరు, నిత్య జీవానికి వెళ్తారు. ఎప్పుడూ నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఇంకా 2 త్వరగా చెప్పేస్తాను. హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదిస్తాడట. సియోను పరము నుండి, సహవాసములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతులు కష్టాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు. నీకొచ్చే ఆశీర్వాదము నీ పెద్దల దగ్గర నుండో లోకస్తుల దగ్గర నుండో కాదు, సియోనులో నుండి ఆశీర్వాదం వస్తుందట. హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు, యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూస్తావన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యెరూషలేము అనగా నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులను దేవుడు క్షేమంగా కాపాడుతారు. బైబిల్ చెబుతుంది, యోబు ఒక మాట అన్నాడు, నా ఇంటి వస్తువులను లెక్క చూసుకునగా ఏదియో తక్కువ కాలేదన్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ వస్తువులు ఏమీ తక్కువ కావన్నాడు. ఎందుకంటే యెరూషలేము నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. దీర్ఘాయువుతో నీ పిల్లలను చూస్తావన్నాడు కదా, అనగా దీర్ఘాయుష్తో దేవుడు నేను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడే చచ్చిపోవు నువ్వు, ఎందుకంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావే, ఆ భయభక్తులు నీ ఆయుష్ దినాలు పెంచుతుంది.
ఈ మధ్యకాలంలో ఒక సర్వే జరిగిందండి. ఆ సర్వేలో కూడా భలే చెప్పారు. ఏమిటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారని ఆ సర్వేలో తేలింది. ఎందుకు అలా బ్రతుకుతున్నారు? వాళ్ళ సైన్స్ ప్రకారం ఏం చెప్పారంటే వాళ్ళు చప్పట్లు కొడతారు, ఆ దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది, అందుకని ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. 1. 2, వారి మనసులో ఏదైనా బాధ ఉంటే పక్క వారితో పంచుకొని ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటారు, వారి బరువు దించేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే వారు ఏడుస్తారు. చూడండి, దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తారే, ఆ కన్నీరు వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, వారి ఆయుష్ దినాలు పెంచేస్తుంది అని చెప్పారు. స్తోత్రం చెప్పాలి. ఏడవడం, కన్నీళ్లు రావడం గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఏడవడం అంటే ఏం ఏడుపు? వేదనతో, అంటే మనుషుల దగ్గర ఏడ్చే ఏడుపు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో ఏడుస్తావు, పశ్చాత్తాపంతో ఏడుస్తావు, నీకున్న సమస్యలు తీర్చమని ఏడుస్తావే, ఆ కన్నీరు నీకు ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పనా? మీరు చర్చికి వచ్చి హ్యాపీగా నవ్వుతారా? సీరియస్గా ఏడుస్తుంటారా? నవ్వుతారా? నవ్వేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నవ్వు చాలా చాలా ఆరోగ్యమట. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎంత ఏదో లాఫింగ్ థెరపీయే కదా, ఎక్కడ హైదరాబాద్లో ఉందా అది? అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నవ్వి వస్తున్నారు కదా. మరి నాకు డైలీ డబ్బులు ఇవ్వాలి మీరు. హల్లెలూయా. నేను నవ్విస్తున్నాను కదా, మీకు ఆరోగ్యం కదా. మిమ్మల్ని ఏడిపిస్తున్నాను కదా కొన్నిసార్లు, అది ఆరోగ్యం కదా. అవునా కాదా? వినాలి. అంటే మనం సహవాసంగా కూడుకునుట అది నీకు ఆరోగ్యం. అదే అంటాడు నీ పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండును అన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని ఇలాగూ ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఒకే ఒక్క మాట చదివించేసి ముగించేస్తాను. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన కలుగును. కొట్టు చప్పట్లో. బ్రదర్, నువ్వు చర్చికి వస్తుంటే చాలామంది ఇక బయలుదేరాడండి, ఏదో ఆడవాళ్ళు చేసుకునే ప్రార్థనకి వెళ్తున్నాడు. ఎవరో మరి వారం వెళ్ళాలా? మేము చూడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, మేము చూడు ఎప్పుడున్నోసారి వెళ్తాం. ప్రియులారా, మీరు గమనించాలి, క్రైస్తవులు ఎన్ని రకాలు ఉంటారో. ప్రతి కార్యక్రమాన్ని పాల్గొనే క్రైస్తవులు ఉంటారు కదా. పండగలకు మాత్రమే వచ్చే క్రైస్తవులు ఉంటారు. పుట్టినరోజుకి, చచ్చినప్పుడు వచ్చే క్రైస్తవులు, పెళ్ళికి పుట్టినప్పుడు వస్తాడు పేరు పెట్టించుకోవడానికి, రెండోసారి ఎప్పుడు వస్తాడు? పెళ్లి రోజు వస్తాడు పెళ్లి చేసుకోవడానికి, మూడోసారి ఎప్పుడు వస్తాడే? చచ్చిపోయినప్పుడు చర్చిని దర్శించుకొని వెళ్తాడు. అంతే కదా. నువ్వేం క్రైస్తవుడివి? డైలీ క్రైస్తవుడువా? సంవత్సరానికి పండగలకు వచ్చే క్రైస్తవుడువా? చచ్చిపోయినప్పుడు లాస్ట్ చూపు చూసి వెళ్ళే క్రైస్తవుడువా? అమ్మా, వాళ్ళు అంటారు మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు లేకుండా నేను ఎలా బ్రతకగలను, వాక్యము లేకుండా ఎలా బ్రతకగలనని తపన పడతావు. అలాంటి వారికి
ఐశ్వర్యము, ఘనత, జీవం అనగా నిత్య జీవం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. అంటే నీ ఆస్తి సారాయి కొట్లకు వెళ్ళదు, దేవుని భయభక్తులు కలిగిన వాడిది. నీ ఆస్తి పనికి మాలిన జూజాలకు వెళ్ళదు, బెట్టింగులకు వెళ్ళదు. ఎవరి సొమ్ము? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు సొమ్ము. అప్పుడు దేవుడు నీ కష్టార్జితాన్ని ఐశ్వర్యము అనుభవించేటట్లు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఐశ్వర్యంగా మారుస్తాడు. ఆరోగ్యంగా బ్రతికేస్తావు. నీ వృద్ధాప్యములో కూడా చాలా హోందాతనంగా బ్రతుకుతావు. హల్లెలూయా. నీ వృద్ధాప్యములో కూడా నీ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. కమ్మగా భార్యాభర్తలకు ముద్ద అన్నం వండుకొని ఇద్దరు ఎదురు బెదురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ బ్రతికేస్తావు. అది కదా గొప్ప ఆశీర్వాదం. ఐశ్వర్యం, ఐశ్వర్యం, ఘనత. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎంత గొప్ప తెలివైనటువంటి వాడవైనా ఒక చుక్క మందు వేసుకుంటే ఏమంటారు చెప్పండి? తాగబోతు మాటలాగు అంటారు కదా. అడు తాగాళ్ళ వదిలేయండి, అడు తాగాడు వదిలేయండి. ఇల్లు ఎవరిస్తారు? నువ్వెంత గొప్పవాడివైనా ఎదవే చెప్పొచ్చాడండి, చెప్పొచ్చాడు, వీడు 2 కొంపలు మనకు చెప్పొచ్చాడు. ఎవడైనా విలువిస్తాడా? ఎవడైనా విలువిస్తాడా? వీడి క్యారెక్టర్ బాగలేదు, వీడు చర్చికి వెళ్తాడు కానీ వీడు ఎదవీడు. నువ్వు అలా పోయిన వెంటనే తిట్టుకుంటారు. కానీ దేవుని భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కొనియాడబడతాడు, ఘనత వస్తుంది. స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవములో ప్రవేశిస్తావు. ఎవరికిది? ఎవరికిది? యెహోవా యందు భయభక్తులు. మీలో చాలామంది అనుకోవచ్చు భక్తి చేయడం వ్యర్థమేమో. కొందరు మాటలు విని, కొందరు వెగతాళులు విని, కొందరు సెటైర్లు మీ మీద, అబ్బో భక్తులు బయలుదేరారు అనగానే మీ మనసులో సిగ్గు వస్తుంది కొన్నిసార్లు. ఆ దుష్టుల మాట విని దాన్ని లెక్క చేయకండి. అర్థమవుతుందా? నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండటం వలన నీ శత్రువుతో నువ్వు గెలుపు నొందుతావు. నీ శత్రువు పోరాటంలో గెలుపు నొందుతావు. నువ్వు దేవుని భయము భక్తి కలిగి ఉండుటే నీ కుటుంబం ఎలాగూ ఇందాక నేను చెప్పినట్లుగా ఆశీర్వదించబడుతుంది. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆ వినయానికి తగిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? నీవు ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు, ఘనత పొందుతావు, నిత్య జీవాన్ని అనుభవిస్తావు. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింప చేయునగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడు నాయన. మీ యందు భయభక్తులు కలిగిన నీ పిల్లలను వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. మీరు ఆశీర్వదించి దీవించండి. ముఖ్యంగా ప్రియమైన తండ్రి, ఈ లైవ్లో వింటున్న బిడ్డలను దీవించండి. పిల్లలు ఇస్తున్న కానుకలు అంగీకరించి 100 అంతల ఫలం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.